ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు 17, 18 తేదీల్లో జరిగేది ఇదే. ఈ రాశి వారికి మీరు ప్రేమించిన వారు మీకు ఈ సమయంలో దక్కబోతున్నారు. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో అయితే కీలక మార్పులు జరగబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా అందుతుంది. అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఆగస్టు 17, 18 తేదీల్లో అయితే మీరు ప్రేమించిన వారు మీకు దక్కబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ సమయంలో మీరు 2 పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయం అనుకూలమైన సమయం. మీ జీవితంలో అయితే కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ రాశి వారు గతంలో అయితే ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొన్నారు. ఈ ధనుస్సు రాశి వారి హృదయంలో పేరుకుపోయిన భారాన్ని, మీ మనస్సు నిరంతరం తొలిచివేస్తున్న ప్రశ్నలను, గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదన, ఆందోళనను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణ జాతకులు కాదు, మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎన్నో ఉన్నతమైన లక్షణాలు, ఆశయాలతో వీరు నిండి ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, మీ మంచితనం వల్ల కావచ్చు, ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల కావచ్చు, లేదా మీలోని అపారమైన శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు, కొంతకాలంగా మీరు వెనుకబడినట్లుగా భావిస్తున్నారు. ఈ రాశి వారు మనస్సు చాలా విశాలమైనది, సముద్రం అంత లోతైనది, 10 మందికి సహాయం చేసే గొప్ప గుణాన్ని కలిగి ఉంటారు ఈ ధనుస్సు రాశి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అపారమైన, మీ పుట్టుకతోనే తత్వవేత్తలు, మార్గదర్శకులు, ఒక గొప్ప నాయకుడి వెనుక ఉండి వారికి సరైన సలహాలు, సూచనలు ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరికి స్నేహితులకు ఒక కవచంలా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే శత్రువులు కూడా అధికంగా ఉంటారు. సొంత వాళ్ళే నా అనుకున్న వాళ్ళ చేతిలో వీరు ఘోరంగా మోసపోతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు అయితే వీరు
తీసుకోరు. పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించేలా వీరు ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అయితే ఉంటాయి. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం అనేది చేయరు. ఈ రాశిలో జన్మించిన వారికి జాలి గుణం అనేది ఉంటుంది. వీరి ముఖంలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరికి జీవితంలో ఏదైనా సాధించాలన్న తత్వం ఉంటుంది. వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో కుటుంబాని కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను, అవమానాలను ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే వీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. వీరి చిన్నపిల్ల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే ప్రేమగా పలకరిస్తే అంతలోనే వీరు పొంగిపోతూ ఉంటారు. వీరి జీవితంలో కొంతకాలంగా అయితే ఎన్నో సమస్యలను అయితే వీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆగస్టు 17, 18 మీ జీవితంలో ఒక కీలకమైన మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలను ఈ సమయంలో చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. మీ వ్యాపారం విస్తరించడానికి, కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం అయితే మరొకటి ఉండదు. అయితే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది కూడా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. పెద్దవారి సలహాలను తీసుకోండి. ఈ సమయంలో వ్యాపార భాగస్వామితో పారదర్శకంగా ఉండండి. మీ వ్యాపారంపై మీ దృష్టి మరింత పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. మీకు ధన లాభాలు కూడా వస్తాయి. ఊహించని విధంగా ధనం అయితే రాబోతుంది. వ్యాపారంలో మీరు మంచి లాభాలను అయితే పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీరు లేదా కుటుంబ అవసరాల కోసం కొంచెం డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అప్పుల సమస్యలు అయితే తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల, మీ మనస్సు విప్పి మాట్లాడడం వల్ల వారి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో ప్రేమికులకు అనుకూలమైన సమయం. ప్రేమికులు మాత్రం ఇది ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్లు అయితే మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీ ప్రేమను ఎదుటి వారికి వ్యక్తపరచండి. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సరి అయిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రేమికులకు చాలా అనుకూలమైన సమయం. అలాగే వృత్తి వ్యాపారంలో మీరు మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం, మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.